ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్న కవిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను వెంటనే ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. తీవ్రమైన జ్వరంతో పాటు కు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపారు జైలు అధికారులు. చికిత్స నిమిత్తం మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు వెల్లడించారు. ఆమెను పరిశీలించిన వైద్యులు చికిత్సలో భాగంగా రక్త నమూనాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. వాటి నుంచి వచ్చిన ఫలితాల ఆధారంగా చికిత్స అందజేశారు వైద్య బృందం. వైద్య పరీక్షల అనంతరం ఆమెను తిరిగి తీహార్ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఈడీతో పాటు సిబిఐ కేసులు కూడా కవిత విచారణను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే అనేక బెయిల్ పిటిషన్లు వేసినప్పటికీ సిబిఐ, ఈడీ తరపు వాదనలతో ఏకీభవించిన ఢిల్లీ రోస్ ఎవెన్యూ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్కు ఆదేశించింది. మార్చి 15న హైదరాబాద్లో అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు తీహార్ జైలుకు తరలించారు. ఆ తర్వాత ఏప్రిల్ 11న సిబిఐ కూడా ఈ కేసును దర్యాప్తు చేపట్టేందుకు ముందుకు రావడంతో బెయిల్ మంజూరులో తీవ్ర జాప్యం ఏర్పడింది. ఇప్పటికే 120 రోజులకు పైగా ఆమె జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు కవిత. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తనకు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోరారామె. విచారణ జరిపిన కోర్టు కేసులో కవిత పాత్రపై సిబిఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ను పరిగణలోకి తీసుకునే అంశంపై పరిశీలించింది. సిబిఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ ఇచ్చే పిటిషన్ విచారణను జూలై 22కు వాయిదా వేసింది. జూలై 18 వరకు జ్యుడిషియల్ కస్టడీలో ఉండాలని ఆదేశించింది. దీనికి కారణం ఆమెపై దాఖలు చేసిన ఛార్జిషీట్లో తప్పులు ఉన్నాయని వాదించారు కవిత తరపు న్యాయవాది. దీనికి కౌంటర్గా ఎలాంటి తప్పులు లేవని తెలిపారు సిబిఐ తరపు న్యాయవాది. మద్యం పాలసీ కుంభకోణంలో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు మాత్రమే కవితకు బెయిల్ ఇవ్వొద్దని వాదనలు వినిపించారు సిబిఐ తరపు న్యాయవాదులు. అయితే కవిత డిఫాల్ట్ బెయిల్, సిబిఐ ఛార్జిషీట్ను పరిగణలోకి తీసుకునే అంశంపైన జూలై 22న విచారణ జరుపుతామని తెలిపింది రోస్ ఎవెన్యూ కోర్టు. దీనిపై స్పష్టమైన తీర్పు వస్తుందా లేదా అని చాలా మంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.